ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాస్ లో ది రాజాసాబ్ కూడా ఒకటి. భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్ అండ్ హర్రర్ జోనర్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ లుక్ వేరే లెవెల్లో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి పగలు షెడ్యూల్స్ తో జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయిపోయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల టీజర్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి వస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కానీ ఇప్పుడే కాదంటూ తెలిపారు. సంక్రాంతి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తమనిప్పటికే మొదటి పాటకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే మొదటి అప్డేట్ రానుంది. ప్రభాస్ మొదటిసారి హర్రర్ జోనర్లో సినిమాను చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న అది రాజా సబ్ సినిమా వచ్చే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజా సాబ్ వాయిదాకు ప్రభాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తుంది. 2 రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నారని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తుంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.